హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ 3G వ్లాగ్స్. మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నా పేరు త్రినాథ్. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తూ ఉన్నాను. గైస్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే 7th ఆగస్ట్ నుంచి మొదలవుతున్నాయన్నమాట. 7th ఆగస్ట్ నుంచి 9th సెప్టెంబర్ వరకు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. టోటల్గా 19 days అయితే ఉంటుందన్నమాట ఎగ్జామ్. సో ఓకే, చాలా మంది అంటున్నారన్న అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే SC/ST క్యాండిడేట్స్కి ట్రావెలింగ్ పాస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని కమెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట. అండ్ చాలా మంది అన్న మేము రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోయాము, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్న అని కూడా కమెంట్స్ అయితే వస్తున్నాయి. వీటన్నిటికీ ఈరోజు అయితే ఆన్సర్ అయితే ఇస్తాను. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చెబుతాను. మీరు పాస్వర్డ్ మర్చిపోయినా పర్వాలేదు, ఎలా చేసుకోవాలి అనేది చెబుతాను. ఓకేనా? చూడండి గైస్, ముందుగా మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక ఎనీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్ఆర్బి సికింద్రాబాద్ కానివ్వండి, ఎనీ అఫీషియల్. నేనైతే ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఓపెన్ అవ్వకపోతే కనుక ఆర్ఆర్బి భోపాల్ అని కొట్టండి. సింపుల్గా ఓపెన్ అయితే అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆర్ఆర్బి భోపాల్ అని చూపిస్తుంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, భోపాల్ది. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ లింక్ ఇచ్చున్నాడు. అలాగే సిటీ స్లిప్ లాగిన్ లింక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే కనుక ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. మీరు డైరెక్ట్ గా కూడా ఇది సెర్చ్ చేయొచ్చు, లైక్ rrbdigialm.com అని సెర్చ్ చేయొచ్చు అనమాట డైరెక్ట్ గా. ఓకేనా? ఇక్కడ ఏంటంటే చాలా మంది రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోయారు. ఓకేనా? సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి, ఎవరైతే రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తుందో ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఈ నంబర్ ఇక్కడ రాసి మీరు లాగిన్ అయితే కనుక లాగిన్ అయితే మీ అడ్మిట్ కార్డు వచ్చిందా లేదా అనేది చూపించేస్తుంది. ఓకేనా? ఒకవేళ రాకపోతే కనుక మీకు తెలిసిందే 4 రోజుల ముందు అడ్మిట్ కార్డ్ చూపిస్తుంది, కాబట్టి ఇంకా మీది రాలేదు అని ఇక్కడైతే రెడ్డింగ్స్ తో అక్షరాలు చూపిస్తుంది. భయపడకండి. నెక్స్ట్ డే అంటే ప్రతిరోజు చెక్ చేస్తూ ఉండండి. ఏ రోజు అయితే మీకు అడ్మిట్ కార్డ్ దొరుకుతుందో ఆ రోజు ఎగ్జామ్ ఉన్నట్టే. ఓకేనా? 4 days ముందు డౌన్లోడ్ అవుతుంది. ఓకే, రిజిస్ట్రేషన్ నంబర్ మర్చిపోయామన్నా ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, వెబ్సైట్ కనిపిస్తుంది కదా, rrbaply.gov.in. ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఏది? ఇది మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా, ఆ వెబ్సైట్ అన్నమాట. కనిపిస్తుంది కదా, ఆ వెబ్సైట్ అయితే ఇది. ఇక్కడ మీరు ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, అప్లై మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని ఉంది కదా, ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి, లాగిన్ విత్ ఆధార్ లేదా లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ అని ఉంది కదా, సో లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఓకేనా? ఆ తర్వాత పాస్వర్డ్ ఇవ్వండి. లేదు అన్న మేము పాస్వర్డ్ కూడా మర్చిపోయాము అంటే కనుక ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది. సో ఫర్గెట్ పాస్వర్డ్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక మీరు రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్ అడుగుతుంది లేదా ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో మీరు మొబైల్ నంబర్ ఇచ్చి, మీరు అప్లికేషన్ టైంలో ఏ మొబైల్ నంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఇచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ వేస్తే కనుక ఐఆమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే కనుక మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్కి మీ పాస్వర్డ్ అనేది వచ్చేస్తుంది. ఎట్లా అయితే మీరు పాస్వర్డ్ వచ్చేస్తుందో, పాస్వర్డ్ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అయిపోవచ్చు. ఓకేనా? లాగిన్ విత్ ఆర్ఆర్బి, ఇక్కడ లాగిన్ మొబైల్ నంబర్కి వచ్చి ఉంటుంది కదా పాస్వర్డ్, సో అక్కడ మీరు ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ లాగిన్ అయితే చేయొచ్చు అన్నమాట. ఈజీ. ఓకేనా? ఇంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. లేదన్నా మా మొబైల్ నెంబర్ కూడా పోయిందన్న అంటే ఇంక దానికి ఏం చేయలేము. ఈమెయిల్ మర్చిపోయాము, మొబైల్ నెంబర్ మర్చిపోయాము అంటే ఇంకా మీరు చక్కగా ఇంట్లో కూర్చోండి, ఎగ్జామ్ రాయడానికి వెళ్ళకపోతేనే బెస్ట్. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇప్పుడు చూడండి గైస్, ముఖ్యంగా టైమింగ్స్ ఏంటి, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్కి టైమింగ్స్ ఎలా ఉన్నాయన్న అని చాలా మంది అడుగుతున్నారు. ఆల్రెడీ మీ అడ్మిట్ కార్డులో వెనక భాగంలో ఉంటుంది. ఓకేనా? ఉంటుంది అనమాట, చదువుకోండి నిదానంగా అంతా. ఇప్పుడు ఏంటంటే రిపోర్టింగ్ టైం వచ్చేసి చూడండి, 3 షిఫ్ట్లలో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మొదటి షిఫ్ట్, రెండో షిఫ్ట్, మూడో షిఫ్ట్. ఓకేనా? ఇందులో ఏంటంటే మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి రిపోర్టింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అండి. ఈ రిపోర్టింగ్ టైము మార్నింగ్ 7:30కి ఎందుకు ఇస్తారంటే చూడండి గైస్, ఆధార్ వెరిఫికేషన్ అయితే బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవుతుంది. సో దానికోసమే మీరు రిపోర్టింగ్ టైం అనేది వెళ్ళాలి. ఎగ్జామ్కి 2 గంటల ముందే వెళ్ళాలి, గంటన్నర ముందే మీరు అక్కడ ఉండాలి. ఓకేనా? సో గేట్ క్లోజ్ చేసేస్తారు. ఎప్పుడు 8:30కి గేట్ అయితే క్లోజ్ చేసేస్తారు ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి. అలాగే ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9 గంటలకు అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అలాగే సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి 11:15 రిపోర్టింగ్ టైం అన్నమాట. అలాగే గేట్ క్లోజ్ చేసేస్తారు 12:15. అలాగే ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది 12:45 అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే థర్డ్ షిఫ్ట్ వాళ్ళకి ఈవినింగ్ 3 గంటలకి రిపోర్టింగ్ టైం ఉంటుంది, 4 గంటలకి
గేట్ క్లోజ్ చేసేస్తారు. 4:30కి ఎగ్జామ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడు కూడా రిపోర్టింగ్ టైం అనేది మీరు చూసుకోండి. రిపోర్టింగ్ టైంలో ఉండడానికి ప్రయత్నించండి. ఎగ్జామ్కి 2 గంటల ముందే మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఉండండి అన్నమాట. ఇది ఓకేనా. దీంతో పాటు ఏం పట్టుకుని వెళ్ళాలి అని చాలా మంది అడుగుతున్నారు. చూడండి, ఫొటోస్ పట్టుకోండి. ఓకేనా, రీసెంట్ గా తీసిన ఫొటోస్ అయినా పర్వాలేదు, అప్లికేషన్ టైంలో తీసుకున్న ఫొటోస్ అయినా పర్వాలేదు. ఓకేనా, ఏదైనా పర్వాలేదు. అండ్ ఒరిజినల్ ఐడి కార్డ్. ఓకేనా, ఒరిజినల్ ఐడి కార్డులో ఫోటో ఉండేటట్టు చూసుకోండి. లైక్ పాన్ కార్డులో కూడా ఫోటో ఉంటుంది, ఆధార్ కార్డులో కూడా ఫోటో ఉంటుంది కదా. సో ఇలాంటి ఒరిజినల్ ఐడి, ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ అనేది పట్టుకుని తప్పకుండా వెళ్ళండి. ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అవుతుంది. సో మీరు ఇప్పుడే ఈ వీడియో చూసిన వెంటనే మీ బయోమెట్రిక్ లాకా అన్లాకా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అబ్బా. ఓకేనా, సో ఇది సెంటర్కి వెళ్ళండి. బయోమెట్రిక్ లాక్ ఉందా అన్లాక్ ఉందా అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే చాలా మంది తెలియకుండానే బయోమెట్రిక్ అనేది లాక్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. సో అది అన్లాక్ చేసుకోండి త్వరగా. ఎందుకంటే మీరు బయోమెట్రిక్ లాక్ ఉందనుకోండి, ఎగ్జామ్ సెంటర్ హాల్లో ఇబ్బంది అయితే పడాల్సి వస్తుంది. ఓకేనా, సో అన్లాక్ అనేది చేసుకోండి తప్పకుండా. అలాగే SC ST క్యాండిడేట్స్ కి ట్రావెల్ పాస్ ఇస్తారండి. మరి ఈ ట్రావెల్ పాస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అంటే కనుక మీ అడ్మిట్ కార్డు డౌన్లోడ్ అవుతుంది కదా, పక్కనే ఒక ట్యాబ్ ఉంటుంది, ట్రావెల్ ఈ కాల్ లెటర్ అనేసి, ట్రావెల్ పాస్ అనేసి. అంటే మీ ఈ కాల్ లెటర్నే ట్రావెల్ పాస్ అన్నమాట. సో మీరు రిజర్వేషన్ చేయించుకోవాలంటే కనుక మీ SC ST సర్టిఫికెట్ ఉంటుంది కదా, ఒరిజినల్ పట్టుకుని వెళ్ళి కౌంటర్కి వెళ్ళి రిజర్వేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఇంతవరకు ఓకే అన్న, అంతా బాగుంది. ఇప్పుడు ఎంత సేఫ్ స్కోర్ ఏంటి అంటే కనుక చూడండి, సేఫ్ స్కోర్కి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టాను అనమాట. ఇది CBT 1. ఓకేనా, CBT 1లో మినిమం అందరికీ చెప్తున్నాను, UR SC ST క్యాండిడేట్స్ అందరికీ నేను చెప్తున్నాను. ఓకేనా, అండ్ అలాగే ఇది అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ కాబట్టి మినిమం ఒక 55 మీరు టార్గెట్ అంటే ఎక్యూరేట్ చెప్తున్నాను. ఓకేనా, ఎక్యూరేట్. ఇప్పుడు టార్గెట్ మీరు 70 పెట్టారు, 70లో మీ నెగిటివ్ పోను మీకు 55 వస్తున్నట్లయితే కనుక తప్పకుండా CBT 1 అనేది మీది క్లియర్ అయిపోతుంది గైస్. ఓకేనా, నేను ఇంకొక విషయం మీకు అందరికీ చెబుతున్నాను ఇక్కడ. ఓకేనా, టార్గెట్ ఒక 70 పెట్టుకుని వెళ్ళారు, అన్ని పోను 55 వచ్చాయి అనుకోండి, మీకు ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఇంకో విషయం నేను చెబుతున్నాను, టార్గెట్ 70 పెట్టమన్నాను కదా అని చెప్పి మీకు తెలియని ప్రశ్నలు కూడా పెట్టకండి. నెగిటివ్స్ ఎక్కువ పెట్టకండి. మీకు ఎక్యూరేట్ గా 55 ప్రశ్నలు అవుతున్నాయి, సో వదిలి వచ్చేయండి, ఎగ్జామ్ క్లియర్ అయిపోతుంది. ఓకేనా, ఇది CBT 1. ఎక్కువ మార్కులు CBT 2లో తెచ్చుకోవాలి. బట్ ఈ CBT 1 క్వాలిఫై అవ్వాలంటే జస్ట్ క్వాలిఫై మార్క్స్ తెచ్చుకుంటే చాలు. నేను చాలా వీడియోస్లో అసిస్టెంట్ లోకో పైలట్కి ఇలానే చెప్పాను, అసిస్టెంట్ లోకో పైలట్ CBT 1 CBT 2 జరిగాయి, ఇలానే చెప్పాను. ఎక్కువలో 55 వస్తే కనుక ఈజీగా మీరు సెలెక్ట్ అయిపోతారు అన్నమాట. అది ఓకేనా. నెగిటివ్స్ ఎక్కువ పెట్టకండి, 1/3 నెగిటివ్ ఉంటుంది. ఓకేనా, మీరు ఏంటంటే 3 రాంగ్ ఆన్సర్ పెట్టారనుకోండి, ఒక కరెక్ట్ ఆన్సర్ కూడా మీది తప్పు అయిపోతుంది అన్నమాట. ఇది గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ సెంటర్లో కూర్చోండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్లో చెబుతున్నాను, అదేంటంటే గైస్, ఇప్పుడు డైలీ మీరు మాక్ టెస్ట్ రాస్తున్నారు. ఓకేనా, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళారు కదా, ఆ రోజు కూడా మీరు మాక్ టెస్టే రాస్తున్నారు అనుకోండి, కాకపోతే కొంచెం అఫీషియల్ గా రాస్తున్నాను అని మైండ్ సెట్ పెట్టుకుని వెళ్ళండి. ఇలా వెళ్తే కనుక మీకు భయం ఉండదు, ఏ టెన్షన్ కూడా ఉండదు అనమాట. అదే మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, అమ్మో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని టెన్షన్ పడ్డారో ఎగ్జామ్ అంతా నాశనం అయిపోతుంది. ఓకేనా, సో ప్రతిరోజు మీరు మాక్ టెస్ట్ రాశారు, అందులో మీకు ఒక 60-70 వస్తున్నాయి. సో రేపు ఎగ్జామ్ రోజు కూడా అలానే రాయండి, మాక్ టెస్ట్ నేను రాస్తున్నాను అని చెప్పి రాయండి, ఎగ్జామ్ అయితే తప్పకుండా క్లియర్ అవుతుంది. ఓకేనా, ఓకే గైస్, ఉంటాను. మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను, అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.